వేదికను అలంకరించినటువంటి మా యూనిట్ అందరికీ, హీరో, డైరెక్టర్, పేరు పేరున ఆ డైరెక్టర్ సురేష్ అందరు పేరు పేరున నేను కాదు మళ్ళీ మాట్లాడతాను. ఎనివే, నేను జనరల్గా నా మనస్సుకు తోచింది మాట్లాడతానండి, ఎవరిని మురిపించడానికి మాట్లాడను. కాబట్టి చూడండి బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఎలా ఉందని. అదే సరే, ఒకటండి, ఈ సినిమా గురించి ఇంకొక 2-3 నిమిషాలు ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఎంత క్లుప్తంగా వీలైతే ఈ వెనకాల డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే నేను మాట్లాడగలుగుతాను, ముందే చెప్తున్నానండి. అదే చూసారా, అంటే డిస్టర్బ్ చేయాలి మొత్తాన్ని నేను మాట్లాడకుండా. అది ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ అండి. నేను ఫస్ట్ జయకృష్ణ ఇంతప్పటి నుంచి ముద్దుగా బొద్దుగా రమేష్ బాబు ఎట్లనో మహేష్ బాబు ఎట్లనో ఆ వయసుని చూస్తానండి. ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నిజంగా సంతోషం అనిపించింది. అతని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఐఎమ్ లిసనింగ్ టు వాట్ ఈ స్పీకింగ్ అండి. ఏం మాట్లాడుతున్నాడని వింటున్నాను, చాలా ఫాలో అవుతున్నాను నేను. లెగసీ అనే పాయింట్ వచ్చినప్పుడు ఎవరో అడిగారు ఒక ఇంటర్వ్యూవర్, లెగసీ మీకు టెన్షన్ అనిపించలేదా, బర్డన్ అనిపించలేదా? లెగసీ ఈజ్ నెవర్ క్యాన్ బి టేకెన్ యాజ్ అ బర్డన్ అండి, ఇట్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. హీఈస్ టేకింగ్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ అండి. ఎందుకంటే లెగసీ ఆకాశం అంతా అండి, ఆకాశం అంతా. వాట్ ఈ స్పోక్ ఐ లైక్డ్. నేను ఆ లెగసీ నా రెస్పాన్సిబిలిటీ అండి. అట్ ద సేమ్ టైం నా ఇమేజ్ నేను కొత్తగా వర్క్ చేయదలుచుకున్నాను, ఒక ఫ్రెష్ ఇమేజ్తో రాదలుచుకున్నాను అన్నాడు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండి. ఫస్ట్ కంగ్రాచులేట్ హిమ్. ఐ లవ్ హిమ్ ఫర్ హిస్ వర్డ్స్. చాలా చక్కగా హీ స్పోక్ అండి. ఎందుకంటే తెలుగు సినిమా లెగసీ అండి. మాయాబజార్ తీసి ముక్కు మీద వేలేసుకునే ప్రపంచంలో హాలీవుడ్తో సహా తీసినది మనం. అక్కడి నుంచి సింహాసనం నుంచి, బాహుబలి దగ్గర నుంచి, మొన్న కల్కి నుంచి రిలీజ్ కాబోయేటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి వరకు తెలుగు సినిమా లెగసీ అండి. ఇంకా ముందుకు పోతుందండి. అది తెలుగు సినిమా లెగసీ. గర్వంగా ముందు నేను చెప్పుకుంటానండి. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారండి, స్వర్గీయులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు, వీళ్ళిద్దరు కూడా సినీ పరిశ్రమకి 2 కళ్ళండి. వాళ్ళు 2 కళ్ళంటే సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాకి గుండెకాయ అండి. ఎప్పుడూ ఆగదు, కొట్టుకుంటూనే ఉంది ఆయన ఆ గుండెకాయ. ఏమండి, తేనె మనసులు లాంటి ఒక లవ్ స్టోరీతో స్టార్ట్ చేసి గూఢాచారి 116 దగ్గర నుంచి తీసుకుంటే ఆయన చేసిన సినిమాలు అల్లూరి సీతారామరాజు చరిత్ర. మళ్ళీ చరిత్రని, మన తెలుగు చరిత్రని ఎవ్వరూ అలా చెప్పలేకపోయారండి. అది మాత్రం వాస్తవం. అక్కడితో ఆగకుండా ఫస్ట్ కలర్ ఫిలిమ్స్ దగ్గర నుంచి, సినిమా స్కోప్ నుంచి, సింహాసనం ఫస్ట్ 70mm దగ్గర నుంచి వారిద్దరు సోదరులండి, బంగారయ్య గారు, ఆదిశేషగిరిరావు గారు, స్వర్గీయులు మన హనుమంతరావు గారు, ఆయన రథానికి 2 చక్రాలండి. ఈ ముగ్గురు కలిసి బాలీవుడ్ దాకా జెండా ఎగరేశారండి. హిమ్మత్ వాలా వరుసగా హిట్స్. ఇది ఫ్యామిలీ లెగసీలో ఒక పెద్ద భాగం ఉండేది. మీకు తెలుసో లేదో చాలామంది తెలియకపోవచ్చు, ఎందుకంటే చరిత్ర మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి. ఈ జనరేషన్ మారిపోతుంది. పాన్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది పద్మాలయ అండి. మోసగాడు అన్ని భాషల్లో రిలీజ్ అయిందండి, డబ్బింగ్లో.
రష్యా దాకా వెళ్ళి పాన్ ఇంటర్నేషనల్ కూడా అయింది. చప్పట్లతో వచ్చారండి తిరిగి కృష్ణ గారు, విజయం గారు వీళ్ళందరూ కూడా. ఇది కృష్ణ గారి గొప్పతనం అండి. వారిద్దరు సోదరులు కూడా. చాలా క్లుప్తంగా నేను చెప్పాలి, ఎందుకంటే చెప్తే చాలా ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక్కొక్కళ్ళండి. అశ్విని దత్ గారు దీన్ని ప్రజెంట్ చేసినటువంటి ఆయన ఎక్కడో ఒక అద్భుతమైన సినిమాల నుంచి ప్రారంభించి మళ్ళీ మెగాస్టార్తో, జగదేవగిరుడు, అతిలోక సుందరితో అసలు సోషియో ఫ్యాంటసీకి కొత్త అర్థం చెప్పి కృష్ణ గారికి చాలా ఆప్తులండి. మొన్న కల్కి వరకు కూడా ఆయన నెవర్ టైర్ అనే ఒక దేంతో ముందుకెళ్ళి ఇవాళ ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారండి. నిజంగా ఇది గర్వకారణం. పేరునండి జమినీ కిరణ్ గారు. జమినీ కిరణ్ అనే పిలుస్తాం మేము, ఎందుకంటే అదొక చరిత్ర అండి, మూడు తరాల చరిత్ర. ఇంకా ఆయన సినిమాకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తూ సినీ పరిశ్రమ ఛాంబర్లో ఆయన మార్క్ అంటూ ఆయన వర్క్ చేసుకుంటూ ప్యాషనెట్ ఫిల్మర్గా మరొక సినిమాలో వచ్చారండి. నిజంగా ఇదంతా చూస్తుంటే మీకు అర్థమైపోతుంది వై ఐఎమ్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్. పేరున అజయ్ భూపతి గారండి. అజయ్ భూపతి గారు నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్. నేను కొంచెం రెవల్యూషనరీగా థింక్ చేస్తాను నా కొత్తతనంలో. ఏమంటే శివ తర్వాత మళ్ళీ RX-100 అండి తెలుగు సినిమాల్లో ఒక బెంచ్ మార్క్, మళ్ళీ 2-3 తరాలకి. నెక్స్ట్ ఈ ఫిల్మ్ అండి, ఐ వర్క్డ్ విత్ హిమ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్. ఒక చిన్న సినిమా మిస్ అయిపోయాం, కానీ ఈ సినిమా నిజంగా ఇది కూడా తెలుగు సినిమా లెగసీలో ఒక పేజ్ ఖచ్చితంగా మిగులుతాను నమ్మకం అండి. ఎందుకు చెప్తున్నాను నేను, ద వే హీ హెస్ వర్క్డ్. ఏమంటే ఇట్స్ ఈజ్ అ ఎమోషనల్, యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నీ కలిపి ఆయన మ్యాపింగ్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ నేరేటివ్, ఆడియో విజువల్ ట్రీట్. తర్వాత ఇప్పుడు జనాల్ని అబ్జర్వ్ చేస్తానండి, కొత్త తరం ఎంటర్టైన్మెంట్, ఓ చిన్న రెవల్యూషనరీ థాట్, ఒక న్యాచురల్ లొకేషన్స్ అండి. ఎవ్వరు కూడా సెట్స్ పెద్దగా లైక్ చేయట్లేదు ఇన్ సోషల్ ఆర్ యాక్షన్ దిస్ థింగ్. తిరుపతిని అద్భుతంగా ఎక్స్పోజ్ చేశాండి. ఆయనకి కంగ్రాట్ చెప్పాలి, మా జేకే గారికి కూడా. అద్భుతమైన మ్యూజిక్తో సాంగ్స్ విన్నారు. అన్నీ ఏ ఒక్క కోణాన్ని మిస్ కాకుండా ఇది ఆయన గుండె చప్పుడులా తీసుకొచ్చాడండి సినిమా. అజయ్ గారు నిజంగా లవ్ యూ అండి. టు వర్క్ విత్ యూ ఇట్స్ అ గ్రేట్ థ్రిల్ అండి. మరొక్కసారి ఎన్నిసార్లైనా పనిచేస్తాను మీతో. రియలీ లవ్ యూ భయ్యా. మనసు చాలా చిన్న పిల్లోడు మనసు అండి. అది అర్థం కాకనే ఇందాక మా వాడు మాట్లాడుతున్నాడు ఏదో బ్రహ్మాజీ. పర్లేదులేండి, ఆయనకు నాకు అర్థమైంది భయ్యా. కానీ క్లారిటీ ఇన్ థాట్ ధారాగణం అండి. మోహన్ బాబు గారు స్క్రీన్ ప్రజెన్స్ చూస్తుంటేనండి, ఆయనకి ఫస్ట్ ఫోన్ నేను చేశా. అన్నగారు మోహన్ బాబు గారు వర్షన్ 2.0 అని చెప్పానండి. అమేజింగ్ హీరోయిన్, మరొక్క అద్భుతమైన హీరోయిన్ ల్యాండ్ అవుతుందండి మనకి, రాషా టండన్, 3వ తరం మళ్ళీ. అదేవిధంగా ఫోటోగ్రఫీ, మ్యూజిక్ అండి, ప్రతి సాంగ్ హిట్ అండి. ఇది తంపింగ్. దిస్ ఈస్ అన్ అజయ్ భూపతి బ్రాండ్ ఫిలిం అండి. అండ్ జయకృష్ణ హ్యాస్ ల్యాండెడ్ ఆల్రెడీ. నేను చెప్తున్నా, విత్ ద ట్రైలర్, విత్ ద సాంగ్స్, విత్ ద యాక్షన్. దీంట్లో లవ్ స్టోరీ, ప్రపంచంలో ఫస్ట్ రికార్డ్ అయిన లవ్ స్టోరీ రామాయణం అండి. రామాయణం దాని సక్సెస్ ఏంటంటే, ఆయన గొప్ప నాయకుడు, రాజు రాముడు, సీత ఒక అద్భుతమైనటువంటి లేడీ, పతివ్రత. కానీ ఆ 2 క్యారెక్టర్స్ పెయిన్ క్యారీ చేసింది చూశారు. ఒక కొత్త కోణంలో ఆ పెయిన్ తీసుకెళ్ళానండి ఆ లవ్ స్టోరీలో. నిజంగా ఐ లవ్ యూ భయ్యా. నేను దీనికంటే రివీల్ చేయకూడదండి ఈ సినిమా గురించి, ఎందుకంటే ఐ విల్ బి రివీలింగ్ మచ్. బట్ ఆ పెయిన్ చూశారు, ప్రతి యూత్కి ఎక్కడో గుచ్చుకుంటుందండి.
ఎక్కడో గుచ్చుకుంటుంది. అది మాత్రం నాకు 100% నాకు ఈ సినిమా యొక్క కమర్షియల్ ఆస్పెక్ట్స్, మ్యూజికల్, విజువల్, థీమాటిక్ ఇన్నర్తో పాటు ఆ పెయిన్ ఉంది చూశారు, యాక్షన్ సీక్వెన్సెస్ ఇస్ అమేజింగ్. నాకు జయకృష్ణన్ ఫస్ట్ అతను చూసినప్పుడు కృష్ణ గారు ఫోటో ఉంది, బ్లాక్ అండ్ వైట్ ఫోటో, మంచి ఒంకులు జుట్టుతో చాలా అందంగా చీరలు, అది నేను చాలా జాగ్రత్తగా పవిత్రంగా పెట్టుకున్నానండి. అది ఆ ఫోటో చూడగానే చెప్పాను, నాకు అది గుర్తొచ్చింది జయకృష్ణ అని. రమేష్ బాబు యొక్క ఆ చిన్న హెడ్ నాట్స్, ఆ బాడీ లాంగ్వేజ్, స్మైలు. బట్ ఆన్ స్క్రీన్ అండి యాక్చువల్గా చాలా మితభాషి, కానీ సత్ప్రవర్తన మళ్ళీ చూశానండి. మహేష్ బాబు తర్వాత అంత సత్ప్రవర్తన చూశానండి సెట్లో. డైరెక్టర్స్, యాక్టర్ ఏది చెప్పినా 1 టేక్, 2nd టేక్ బస్. నిజంగా హీఈస్ ఫైర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. నేను ఇదంతా కూడా ఏదో ఒక సినిమా ప్రమోషన్కి నేను ఎప్పుడు మాట్లాడినండి. మీరు చూడండి, నేను సినిమా ఇది హిట్ అవుతుంది బాగుందంటే స్ట్రైక్ రేట్ 70 to 90% ఉంటుంది నాది. కొడుతున్నామండి సినిమా, నేను చెప్తున్నాను. దే ఇస్ ఆల్రెడీ అ బజ్ ఇన్ ద యూత్ అండి. ఇవన్నిటితో పాటు ఫ్యామిలీస్ కూడా వస్తారండి. కృష్ణ గారి కోసం వస్తారు, మహేష్ బాబు కోసం వస్తారు. ఓ మంచి ప్రతి ఫ్యామిలీ మ్యాన్ లవ్ స్టోరీ ఉంటుందండి ఎప్పుడో ఒక మనిషికి. ప్రతి వాళ్ళు ఈ సినిమా చూడడానికి 3 తరాల కోసం వస్తారు, ఒక అద్భుతమైన సినిమా కోసం వస్తారు. చాలా ఉందండి ఈ సినిమా గురించి నాకు ఎంత మాట్లాడాలనుకున్నానంటే దాంట్లో కొంతే నేను మీతో మాట్లాడుతున్నాను. ఇన్ ఎవ్రీ విచ్ వే ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఇట్స్ అన్ ఆసమ్ ఫిల్మ్ అండి. నా వరకు వస్తే సరే 12 కాపురంతో మొదలెట్టానండి. నాకు లైఫ్లో మర్చిపోలేని షాట్ ఏంటంటే 12 కాపురంలో కృష్ణ గారు, విజయమ్మ గారు డ్యాన్స్ చేస్తుంటే నన్ను కృష్ణ గారు ఎత్తుకుని డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తానండి. నా చరిత్రలో మర్చిపోలేనటువంటి షాట్ 12 కాపురంలో ఎస్వి రంగారావు గారితో, కృష్ణ గారితో, గుమ్మడి గారితో, ప్రభాకర్ రెడ్డి గారితో, లెజెండ్స్ జమున గారు, విజయమ్మ గారు, వీళ్ళందరితో ప్రారంభించానండి. మీ అందరి ఆశీర్వాదం. 55 years పూర్తి చేసుకుంటానండి నేను. ఇంకా నేను అనేది ఏంటంటే ఈ క్యారెక్టర్ చాలా తక్కువ ఎక్స్పోజ్ అయింది ఫిలింలో. ఎందుకంటే దీంట్లో ట్రైలర్లో అక్కడ ఉంది చూడండి, నన్ను గుర్తుపట్టలేరు. ఈ క్యారెక్టర్ నా దగ్గరికి అప్రోచ్ అవ్వడానికి ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నా అదృష్టం అదండి. యంగ్ డైరెక్టర్స్ నన్ను నమ్ముతారు. ఎటువంటి పాత్ర అయినా, ఎటువంటి గెటప్ అయినా ఆయన కన్విన్స్ చేస్తాడు, తీసుకెళ్తాడు ముందని. ఎస్వి రంగారావు గారు నా స్ఫూర్తి అండి. గెటప్స్లో కమల్ హాసన్ గారు నా స్ఫూర్తి చిన్నప్పటి నుంచి కూడా. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ అండి, గుంటూరు టాకీస్ నేను మర్చిపోలేని మాస్ కామెడీ క్యారెక్టర్ అండి. అంతకు మించిన క్యారెక్టర్ చేయగలిగింది అజయ్ భూపతి గారి సినిమాలో అండి. నా లైఫ్లో గుర్తుండిపోయే క్యారెక్టర్లో ఇది ఒకటి. నేను అంతకంటే దీని గురించి చెప్పదలుచుకోలేదండి. నిజంగా తెలుసా చెప్పదు. స్వతంత్ర బాబు పేరులోనే మీకు చాలా మ్యాటర్స్ కొంచెం బయటకు వస్తుంది. బట్ ఆ క్యారెక్టర్ అండి ఐ హ్యాడ్ టు ట్రాన్స్ఫార్మ్. ఆల్రెడీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాను, ఇప్పుడు తగ్గాను వెయిట్. బట్ ఆయన మనసులో ఉన్న క్యారెక్టర్ దించాడండి. అది నేను నా చేత చేయించాడండి. నిజంగా ఐ లవ్ హిమ్ బికాస్ ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్ అండి. డైరెక్టర్ చెప్పినట్టు దూకమంటే దూకుతా, ఏం చేయమంటే చేస్తా. ఐ డిడ్ వాట్ ఈ టోల్డ్. నా బ్రాండ్ నేను వర్క్ చేసుకున్నానండి. నిజంగా ఇదంతా చాలా మాట్లాడాలండి. నిజంగా గర్వకారణం ఈ సినిమాలో నేను ఒక భాగం అవడం. ఇంత చరిత్రలో ఇంతమంది యొక్క లెగసీ ఇందులో ఉందండి. ఈ లెగసీలో చిన్న భాగం నాకు కూడా ఉంది. అది నాకు సంతోషం. ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. 1972లో నేను 12 కాపురం చేస్తున్నప్పుడు 10 ఏళ్ళు అండి నాకు వయసు. ఎస్వి రంగారావు గారితో యాక్ట్ చేస్తున్నాను. ఎస్వి రంగారావు గారు ఒక వెయిటర్ని కొడతారండి. ఆ చిన్న షాటే కానీ అలా గుర్తుండిపోయింది. ఎవరా ఈ నటుడు అనుకుంటూ ఉన్నానండి. చాలా తర్వాత ఇప్పుడు పక్కనే చూస్తే గుర్తొచ్చింది. ఒక్క నిమిషం తప్పుకోండి సార్. అది లెగసీ అండి. ఇప్పుడు ఆ లెగసీ కూడా మనం కాదలేవు కదా. ఇప్పుడు ఇంకా యూత్గా చాలామంది నన్ను తమ్ముడు అని పిలుస్తూ
ఇది చాలా రేర్గా జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఈ లెగసీలు కూడా ఏంటి ఇంకా లేదు, అయిపోయింది. నేను భరించా, మొత్తం షూటింగ్ అంతా భరించా సార్, మీరు భరించారు. ఇతని వాళ్ళు నేను కూడా తిట్లు తిన్నానండి అంటున్నాడు కదా ఇందాక. ఉండవు, మాట్లాడదాం. ఈయన ఏ రోజు డైరెక్టర్ చెప్పింది వినలేదండి అసలు. వినకపోవడం కాకుండా ఇప్పుడు ఎలాగ డైవర్ట్ చేస్తున్నాడో, నా క్యారెక్టరు నేను చేస్తే బాగుంటుందని చాలాసార్లు అతని అభిలాష, అతని బాధని వ్యక్తం చేశాండి. అంటే యంగ్స్టర్స్ని ప్రమోట్ చేయాలి కదా, ఆల్రెడీ సీనియర్ యాక్టర్లు చాలా చేస్తాడు ఆయన, మాలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అడిగాను డైరెక్ట్. అది కరెక్టే, వస్తున్నానండి. నేను చేస్తే బాగుంటుంది. నాకు అజయ్ భూపతి, నా ఫస్ట్ టైం అజయ్ భూపతి గారి దగ్గర నేను తిట్లు తింది ఇతని వల్ల అండి, వెనకాల నుంచి డైవర్ట్ చేసి. అంటే ఇలాంటి వాళ్ళ ఇండస్ట్రీలో ఉండొచ్చా ఉండకూడదా నాకు తెలియదు, కానీ నిజంగా మా అదృష్టం. వేదిక మీద ఉండొచ్చు, వేదిక మీద. హలో, నీకు పని ఉంటే వెళ్ళిపో, అంతేగా నా పేరు పెట్టి వెళ్ళొద్దు నువ్వు. నాకు అర్థమైంది, అవతల షూటింగ్ ఉంది, గడ్డం కూడా పెంచుకొని వచ్చావంటే చూడు తెల్లగడ్డం ఎట్లా వచ్చింది చూడండి. ఎనీవే సరే, ఇట్స్ ఆల్ రైట్, యూ కమ్ ప్లీజ్. అంటే ఇతను అంటే ఎందుకు ఇంతసేపు మాట్లాడతానంటే అతను అలా లాక్కుంటాడు అటెన్షన్ని, మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇతను బేసిక్ ఏంటంటే అటెన్షన్ సీకర్ అండి, అటెన్షన్ సీకరు. ఉండండి, అతను స్పీచ్ మొదలెట్టినప్పుడు పెద్దరికం వచ్చింది అనుకున్నాను అండి. పోగ అర్థమైంది, ఇంకా ఆ కుర్రతనం పోలేదు. అంటే తెలుగులో సామెత ఉంది, చింత చచ్చినా పులుపు చావలేదని. ఇదండి. ఎనీవే అంటే ఇదంతా కూడా మనస్ఫూర్తిగానండి, నేనేది సరదా జోక్ చేయడానికో మేము స్కిట్గా కాదు, నాకు చాలా అనుభవం అండి. నా జన్మలో ఇలాంటి అనుభవం మళ్ళీ కావద్దండి. మాకు స్వీట్ మెమరీ, చాలా ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాను, నన్ను బాగా చూసుకున్నాడు అన్న. అబ్బా, ఓకే, వైరల్ కంటెంట్ కూడా ఇచ్చేసాం కదా. సినిమాలో ఉన్న మంచి కంటెంట్, మనిద్దరి మధ్య ఉన్న వైరల్లో కంటెంట్ అది కూడా అయింది, అయిపోయింది. సంతోషం, సక్సెస్. థ్యాంక్ యూ. సైలెంట్గా ఉంటే నేను క్లోజ్ చేస్తాను స్పీచ్. అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నా, ఊరుకో, పక్కనుండు, మాట్లాడద్దు ఎక్కువ. కాబట్టి ఎనివేండి, నిజంగా ఇవాళ నా మనసులో ఉన్నది బాబా సాక్షిగా నేను సాయిబాబా భక్తుడిని శివమాలసి చెప్తున్నానండి. ఈ సినిమా నాకే కాదు, ఈ సినిమా యూనిట్లో అందరికి కూడా. ఏమండి, ఇంకోటి, ఏ లొకేషన్ అడిగినా, ఏ ఒక ఆర్టిస్ట్ని అడిగినా, కొంత నా డేట్లు ఇవన్నీ ఇబ్బంది అయింది. బ్రహ్మాజీ అయితే చాలా ఇబ్బంది పడ్డాం. అయినా నిర్మాతలు కూడా అండి మ్యాక్సిమం 2 పక్కల 2 చక్రాలండి, దర్శకులు నిర్మాతలు కిరణ్ గారు ఇద్దరు కూడా ముందుకు తీసుకెళ్ళి బ్యాక్ బోన్గా బ్లెస్సింగ్ పెద్ద అయిన బంగారే గారిది, అశ్విని దత్ గారి యొక్క పుష్, ఇవన్నీ కూడా ఇంతమంది ఇన్వాల్వ్ అయితే యు ఇమాజిన్ ద ఫిలిమ్స్ కంటెంట్. అండ్ ఇది సక్సెస్ సినిమాల్లో ఒకటండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ జయకృష్ణ, యు ఆర్ గోయింగ్ టు బీ లాంచ్డ్ విత్ అ బిగ్ హిట్. అజయ్ భూపతి గారు, పేరున జేకే గారు, సురేష్ గారు, పేరు శ్రీనివాస్ గారు గురించి చెప్పలేదు అనుకుంటాను, ఎందుకంటే చెప్తే మళ్ళీ నాకు రాత్రి బ్రహ్మాజీ ఫోన్ చేస్తాడండి, అతన్ని ఎందుకు పొగుడుతున్నావు అంటాడు. నేనేం చేయాలి చెప్పండి. కాబట్టి శ్రీనివాస్ గారు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు, గాడ్ బ్లెస్ అండి. ఇలాంటి పెద్దల దీవెనలు తీసుకోండి మీరు కూడా, ఆశీర్వాదం. కాబట్టి నిజంగా అండి, జస్ట్ ఫ్యూ డేస్ మోర్ అండి, వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అనదర్ పేజ్ ఇన్ ద గోల్డెన్ లెగసీ ఆఫ్ తెలుగు సినిమా అండి. పాత్రికేయ సోదరులకి, మా యాంకర్కి, ఓకే థ్యాంక్ యూ. మా హీరోయిన్ కూడా, అంటే మా సినిమాలో హీరోయిన్ కూడా అవే, అందరు పేరునండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. లెట్ us all pray for a big hit అండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. మామూలుగా